విజయనగర్ కాలనీలో మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ ఉన్నారు. అక్కడ పోలింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. చెప్పండి ఇస్మాయిల్, అక్కడ ప్రస్తుతం పోలింగ్ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? సిద్ధేశ్వర్ పోలింగ్ కి సంబంధించి జనాలు ఇప్పుడిప్పుడే రావడం ప్రారంభమైంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం విజయనగర్ కాలనీలో ఉన్నటువంటి సెయింట్ మ్యారీ స్కూల్లో ఉన్నాయి. ఇక్కడ మొత్తం 3 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఒకటి పోలింగ్ స్టేషన్ సంబంధించి పక్కన ఉన్నటువంటి గేట్లో, మిగిలిన 2 ఇక్కడ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి కూడా జనాలు వస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి స్లిప్స్ తీసుకొచ్చి మా పేరుందా ఈ లిస్టులో, మాకు ఇంకా ఓటర్ స్లిప్లు రాలేదు అని అడుగుతున్నటువంటి జనాలు ఇక్కడ చూస్తున్నాం మనం. ఏజెంట్లు కూడా వచ్చారు. ఏజెంట్లు ఎవరిని కూడా మొబైల్స్ లోపలికి అలౌ చేయడం లేదు. కొంతమంది बताइए सर, आपका वोट के बारे में क्या बोल रहे हैं? आपका वोट के बारे में क्या? वोट के बारे में मेरा एक है, मेरी वाइफ का नहीं है। बस एक ही हाउस नंबर 25 साल से है यहाँ। हाँ बस। क्या बोल रहे हैं लोग? ऑफिसर्स को पूछते क्या बोल रहे हैं? उधर जाओ गेट के पास जा बोल रहे हैं, क्या करना जाके? हाँ कोई भी नहीं वहाँ। మనం చూడొచ్చు ఆయన ఒకే ఇంట్లో ఉంటున్నాము. నా ఓటు For the last 25 years I have been staying here. अभी भी था वही, कल से इंतजार कर रहे हैं, आए गए गए कौन की बोल रहे हैं पता नहीं। ఎవరైతే 25 ఏళ్ళుగా నేను ఇక్కడ ఓటేస్తున్నాను, కానీ నా ఓటు ఉంది, మా వైఫ్ ఓటుకు సంబంధించి ఎక్కడ ఉందో చెప్పట్లేదని అంటున్నారు. ఓటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. 80% పోలింగ్ స్లిప్లు పంచామని అధికారులు చెప్తున్నారు. బట్ ఇంకా కొంతమంది వచ్చేసి మా పోలింగ్ స్లిప్లకు సంబంధించి ఓటు ఎక్కడ ఉంది అనేటువంటి వాళ్ళు వెతుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పోలింగ్ స్టేషన్లో మనం చూడొచ్చు, కాసేపటి క్రితం ఇక్కడ కంప్లీట్గా ఒక మాక్ పోలింగ్ కంప్లీట్ అయింది. ఏ విధంగానైతే ఓటు వేసేకి సంబంధించి కొంతమంది ఓటు వేసి వస్తున్నటువంటి దశలు. ఓటు వేశారా మేడం మీరు? లేదు, రైట్. వాళ్ళు చూడడం పెద్ద లైన్లో అయితే కనబడట్లేదు, కానీ జనాలు మాత్రం ఆసక్తిగా ఓటు వేయడానికి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక్కడ మనం ఒక పోలింగ్ ఏదైతే ఈవీఎం ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఒక నమూనా ఉంటుంది. ఏ విధంగా ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ పేర్లతో సంబంధించి ఒక ఈవీఎం సంబంధించి ఒక నమూనా మనం ఇక్కడ చూడొచ్చు. లోపల జనాలు వెళ్తున్నారు. లోపలికి వెళ్ళి వాళ్ళు ఓటు వేసేటువంటి ప్రక్రియలో పాల్గొనేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఆఫీసర్స్ అని చేస్తున్నారు. సార్ ఏర్పాట్లు కూడా కంప్లీట్ అయిపోయాయి సార్? ఇక్కడ అయిపోయినాయి సార్. ఎటువంటి గుర్తింపు కార్డులు ఉండాలని చెప్తున్నారు? ఏమేమి రిక్వైర్మెంట్ ఉండాలి సార్ ఓటు వేయడానికి? ఓటర్ గుర్తింపు కార్డుతో పాటు హలో ప్రిసైడింగ్ చూడొచ్చు. ఒకసారి వీళ్ళు ఓటర్ గుర్తింపు కార్డు అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు చేసి ఇక్కడికి వస్తున్న వాళ్ళకు ఓటు వేసేటువంటి ప్రక్రియలో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఓటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సార్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? అందరికీ ఎటువంటి గుర్తింపు కార్డులు ఉన్నాయి? తర్వాత మాక్ పోలింగ్ కూడా కంప్లీట్ అయింది. మార్క్ పోలింగ్ ఇప్పుడు అయిపోయింది సార్. ఇప్పుడే మార్క్ పోలింగ్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు స్టార్ట్ అయింది. కొంచెం కంజెస్టెడ్ సార్ ఏరియా మొత్తం కొంచెం. ఇంకా కొంతమంది ఇక్కడికి వచ్చేసి సార్ వాళ్ళు కొంత మా ఓటు ఉంది లేదు, ఇంకా మాకు స్లిప్లు రాలేదని చెప్తున్నారు సార్. ఎటువంటి పొజిషన్ ఉంది సార్? ఏం లేదు సార్, ఇప్పుడే మాకు పోలింగ్ అయిపోయింది. ఇప్పుడే మాకు స్టార్ట్ అయింది. ఇప్పుడే మాకు యాక్చువల్ పోల్ స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ 7 o'clock స్టార్ట్ అయింది. ఓటర్స్ అందరూ ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకొని వస్తున్నారు సార్. నో ప్రాబ్లం సార్. ఈవీఎంస్ అన్ని కూడా చెక్ చేశారు సార్? సార్ చెక్ చేసినాం. మాక్ పోల్ కండక్ట్ అయినాయి. ఏజెంట్స్ కూడా వచ్చేసారు. వాళ్ళ ముందరనే మేము చేసినాం సార్. మనం చూడొచ్చు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి దృశ్యం చూస్తున్నాం. ఓటు వేయడానికి జనాలు వస్తున్నారు. పోలింగ్ స్లిప్లు తీసుకుంటున్నారు. లోపల ఏవైతే అధికారులు ఉన్నారో వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యని చెప్తున్నారు. మొత్తానికి చిన్న ఇబ్బందులు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 80% పోలింగ్ స్లిప్లు మేము పంచాము అని అధికారులు చెప్తున్నప్పటికీ ఇంకా చాలా మందికి పోలింగ్ స్లిప్లు అందలేదు అనేటువంటి మాట వినిపిస్తుంది. పెద్ద క్యూ లైన్లు అయితే కనిపించలేదు, కానీ మార్నింగ్ ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళ సంఖ్య మాత్రం పెద్దగా కనిపిస్తుంది. గతంలో కంటే ఈసారి హైదరాబాద్లో పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది అనేటువంటి ఒక ఆశాభావం మాత్రం అధికారుల్లో కనిపిస్తుంది. ఈశ్వర్.